ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గత కాలమంతా మనల్ని అందరినీ ఆయన చల్లని రెక్కల నీళ్ళలో కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన కృప కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే మీ అందరికీ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు కొన్ని మంచి మాటలు దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి బైబిల్లో నుంచి ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మీ సన్నిధికి క్షేమంగా నడిపించి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవటానికి మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, జీవం గల మీ మాటలు కొన్ని మేము ధ్యానించుకోవటానికి ప్రయత్నపడుచుండగా సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు విని గ్రహించి వాటి ప్రకారం జీవించే మనసును వారికి నాకును ప్రతి ఒక్కరికి ప్రసాదించమని వేడుకుంటూ ఈ ఆరాధన అంతట్లోనైనా మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, కొన్ని వారాల నుంచి దేవుని స్వరూపమును గురించి మనం ధ్యానించుకుంటున్నాం. దేవుని స్వరూపము ఫిజికల్ గా కాదు కానీ ఆయన గుణమును బట్టి మనము ధ్యానించుకుంటున్నాము. అదే ఆయన స్వరూపము ప్రేమా స్వరూపమని, ఆ ప్రేమా స్వరూపంలో అనేక లక్షణాలు ఇమిడి ఉన్నాయని మనము ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాం. ప్రియులారా, ఇంతకు ముందు మనం నేర్చుకున్నాము ఆయన స్వలాభమును ఏమాత్రం విచారించుకునేటువంటి గుణము కలిగి ఉన్నాడని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ప్రియులారా, ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి చదివి ముందుకెళ్దాం. చదువుతున్నా, ఒకసారి చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలమును. ప్రేమలో ఎన్ని గుణాలు ఇమిడి ఉన్నాయో ఒకసారి చూడండి పిల్లారా. మనం నేర్చుకున్నది రెండే ఇప్పటి వరకు. ఒకటి, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నదని నేర్చుకున్నాము. అలాగే దీర్ఘకాలము సహించును అనే విషయం కూడా ధ్యానించుకున్నాం పిల్లారా. అలానే చూస్తే 4వ వచనం మనం చూస్తే పిల్లారా, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును అనే విషయం రాయబడింది. ప్రేమలో దయ కూడా ఉంటుందా అంటే ఉంటుంది పిల్లారా. ప్రేమలో దయ మరి ఎలా ఉంది అనే విషయము మనం ఈరోజు బైబిల్లో నుంచి ధ్యానించుకుందాం. దేవుడు మన కొరకు రాయించినటువంటి బైబిల్లో నుంచి మనము ఆ విషయాలు కొన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. దయ అని అంటే ప్రియులారా, దానికి వివిధ పర్యాయ పదాలు ఉన్నాయి. దయ అంటే అనుగ్రహం అన్న అదే అర్థము, కరుణ, కృప చూపడము, కనికరము, జాలి, దయాళుత్వము, ఈ పదాలన్నీ దయకు పర్యాయ పదాలు. ఇంగ్లీష్లో కంపాషన్ అంటారు, గ్రేస్ అంటారు, కైండ్నెస్ అంటారు, మెర్సీ అని అంటారు పిల్లరా. ఇవన్నీ దయకు పర్యాయ పదాలు లాంటివి. అయితే పిల్లరా, దేవుడు ప్రేమ స్వరూపి కదా, ఆ ప్రేమ స్వరూపంలో దయ ఎలా ఉంది అనేది మనము ఆలోచించగలిగితే పిల్లరా, మొట్టమొదటిగా మనం లోకంలో కొన్నిటిని ఆలోచిద్దాం. లోకంలో జరుగుతున్న వాటిని ఆలోచిద్దాం పిల్లరా. దయ చూపడము అంటే ఎలా, దయ చూపడం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే పిల్లరా, ఎవరైనా కష్టాల్లో ఉన్నారనుకో, వారి ఇబ్బందుల్లో ఉన్నారనుకో, వారిని దగ్గరకు వచ్చి నాకు కొంత సహాయం చేయండి, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నా కష్టాలు తీర్చడానికి మీరు ఎంతో కొంత నాకు సహాయం చేయండి అని అంటే, అప్పుడు వారి కష్టాలు నువ్వు చూసి వారి మీద నువ్వు నీ కనికరం చూపి వారి కష్టాలు తొలగిపోయే విధంగా నీ సహాయం అనుగ్రహిస్తావు చూడు, దాన్ని దయ చూపడం అంటారు వాటిని. అలాగే ఎవరైనా సరే రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు తిండి లేక అలా బక్కచికిపోయి రోడ్ల మీద పడి ఉంటారు చాలా మంది. పాపం భోజనం లేక, తన వారంటూ ఎవరు లేక అలా రోడ్ల మీద ఉంటుంటారు, మనం చూస్తుంటాం పిల్లారా. వారిని చూసినప్పుడు మనకు కలిగేది ఏంటిది? దయ కనిపిస్తుంది, వాళ్ళ మీద కనికరం చూపించాలనిపిస్తుంది. అయ్యో వీళ్ళకు భోజనం లేదేమో, ఏమన్నా పెడదాము, వాళ్ళకు సహాయం చేద్దాము అనే విధంగా మనుషుల్లో ప్రతి ఒక్కరిని మనం చూస్తుంటాం ప్రియులారా.
దయ చూపించడము మనము గమనిస్తుంటాం ప్రియులారా. అలాగే ఈరోజు మనం భూమి మీద చూస్తే ఈ ప్రపంచంలో అనాథలైన వారు చాలా మంది ఉన్నారు. అనాథలుగా బ్రతుకుతున్నవారు, తన వారంటూ ఎవరు లేక తనకు ఏమీ లేనివారుగా ఈరోజు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు పిల్లారా. పేదరికంలో ఉన్నవారిని కూడా చూసి మనము కడు పేదరికంలో, తీవ్రమైన పేదరికంలో ఉన్న వారిని చూసినా కూడా మనకు ఏమనిపిస్తుంది అంటే జాలి అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఆఫ్రికా దేశాల్లో మనం చూస్తే కొన్ని దేశాలను నిజంగా వారు మట్టి తిన్నట్టుగా కొన్ని వీడియోలు వచ్చినాయి యూట్యూబ్లో. అవి చూడంగానే మనకే బాధ అనిపిస్తుంది, అయ్యో అని అనిపిస్తుంది. వారికి ఏదైనా సహాయం చేయాలని కూడా అనిపిస్తుంటది పిల్లారా. దానినే దయ చూపించడం అని అంటారు. అంటే ఎదుటివారు పడుతున్న బాధను మనం చూడలేక వారిని ఏదో ఒక విధంగా ఆదుకోవాలి అని అనుకోవడమే అదే దయ చూపించడము. వారికి చేయడం, సహాయం చేయటాన్ని దయ చూపించి వారి మీద కరుణ లేదంటే జాలి చూపించి వారిని ఆదుకోవడమే ప్రియులారా. ప్రపంచ బ్యాంకు దాని రికార్డ్స్ ప్రకారము ఈరోజు భూమి మీద పేదరికము, తీవ్రమైన పేదరికం ఎంత ఉందంటే 10% వరకు ఇంకా పేదరికంతోనే మగ్గిపోతున్నారు. కనీసము $2 కూడా రోజుకు వాళ్ళు ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉన్నారు అని ప్రపంచ బ్యాంకు రిపోర్ట్స్ ఇచ్చింది. ఈ ప్రపంచ జనాభాలో మనం చూస్తే అంతమంది పేదలు ఉన్నారు, తినడానికి ఫుడ్ లేదు. కనీసం $2 కూడా అంటే దాదాపుగా $160 కూడా మన ఇండియన్ కరెన్సీలో $160 కూడా ఒక రోజుకు ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉన్నారు, తీవ్రమైన కడు పేదరికంలో ఉన్నారు అని ప్రపంచ బ్యాంకు రిపోర్ట్స్ తెలియజేస్తుంది పిల్లారా. ఒక రకంగా చూస్తుంటే సంవత్సరానికి పేదరికం తగ్గుతుంది. 1990 నాటికి 40% మంది ఉన్నారు ఇలాంటి వారు. ఇప్పుడు 2020 నాటికి మాత్రము 10% వచ్చింది. అంటే దాదాపుగా 30%. 10 సంవత్సరాలకు 10% తగ్గినట్టుగా మనకు కనపడుతుంది పిల్లారా. ఈ 30 సంవత్సరాల్లో దాదాపుగా 30% తగ్గింది. అది వివిధ కారణాలు అయి ఉండొచ్చు. ఎందుకంటే మనం చూస్తుంటాం గవర్నమెంట్ పేదలకు ఇల్లు కట్టించడము, వారికి పని కల్పించడము, పేదవారిని చదివించడము, వారికి అవకాశాలు చూపించడము, ఇలా చేయడాన్ని బట్టి వారి జీవితాలు మెరుగుపడతాయి. వారు పేదరికం నుంచి కొంచెము బయటపడినట్టుగా మనకు కనపడుతుంది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మీకు దయ అంటే మీకు తెలియజేయడం కోసం. మొట్టమొదటిగా మనకి లోకంలో ఉండేది దయ అంటే ఏందో మీకు అర్థమైతే తర్వాత దేవుడు చూపించినటువంటి దయ, ఆయన కనికరము ఏందనేది మీకు అర్థమవుతుంది. ఇది అర్థం కాకపోతే, ఇది తెలియకపోతే మీకు అది అర్థం కాదు. అందుకోసమే ఈ లోకంలో ఉండే వాటిని మొదట మీకు చూపిస్తున్న ప్రియులారా. పేదరికము 10% తగ్గింది అంటున్నారు కదా, దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అలాగే దేవుడు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. ఆ మాటలు పట్టుకొని ఎంతో మంది క్రైస్తవ మిషనరీస్ సహాయం చేయడం మనం చూస్తుంటాము. ఎన్నో మిషనరీస్ వాళ్ళే స్కూల్స్ కట్టించి ఆ స్కూల్స్ లో పిల్లలను చదివించడము, అలాగే పేదవారికి బట్టలు సహాయం చేయడము, వారికి ఆహారం సహాయం చేయడము, ఇలాంటివన్నీ చూస్తున్నాం పిల్లారా. దేవుడు చెప్పిన మాటల ప్రకారమే దేవుడు చెప్పాడు ఏమనంటే, ఎవరైనా ఆకలిగా ఉంటే వారికి భోజనం పెట్టండి. నీ దగ్గర 2 అంగీలు ఉన్నాయనుకో, 2 చొక్కాలు ఉన్నాయనుకో, లేని వాడికి 1 చొక్కా ఇవ్వండి అని దేవుడు చెప్పిన మాటలను పట్టుకుని చాలా మంది క్రైస్తవులు మోటివేట్ అయ్యి వాళ్ళు నిజంగా పేద దేశాలకు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడము, వారి జీవితాలను ఆ ప్రజల కొరకు త్యాగం చేసుకోవడం అనేది మనం చూస్తుంటాం పిల్లారా. మన ఇండియాకు మదర్ తెరీసా గారు వచ్చారు, మనకు తెలుసు. ఆమె ఎంతో సేవ చేసింది. ఎంతో మందిని నిజంగా రోగస్తులను కానీ పేదవారిని కానీ హక్కున చేర్చుకొని దేవుని మాటలు చెబుతూ నిజంగా వారికి సహాయం చేస్తూ ఆదుకున్నటువంటి ఒక గొప్ప మహిళ మదర్ తెరీసాను మనం చూడొచ్చు పిల్లారా. అలా ఈ లోకంలో నిజంగా మనిషి అవసరాలు తీర్చడం కొరకు వారు పడుతున్న బాధలను, ఇబ్బందులను చూసి సహాయం చేస్తుండడము మనము గమనిస్తున్నాం పిల్లారా. దీనినే దయ అని మనం చెప్పవచ్చు. అయితే దేవుడు ఒక మంచి మాట బైబిల్లో రాయించాడు పిల్లారా. ఒకసారి ఆ మాట కూడా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం చూడగలిగితే పిల్లారా, 3వ వచనం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి చదువుదాము. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అర్థమైందా పిల్లారా? ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమి లేదు. మరి బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాను అంటున్నాడు కదా. బీదల కొరకు నీ ఆస్తి అంతా ఇచ్చావు, ఇంకా ఏం దయ చూపించాలి? అది ప్రేమ కాదంటారా? అది ప్రేమే కదా, అది ప్రేమే కదా. కానీ దేవుడు ఏదో గొప్ప విషయం మనకు తెలియజేస్తుండే పిల్లారా. సమాజం ఏమనుకుంటుందంటే, నేను పేదవాడికి సహాయం చేశాను, వారికి భోజనం లేకపోతే భోజనం పెట్టాను,
కాబట్టి నేను ప్రేమ చూపాను అని సమాజం అనుకుంటుంది. అదే భ్రమలోనే వాళ్ళు బతుకుతున్నారు పిల్లరా. కానీ దేవుడు అంటుండు, పౌలు గారి ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. ఈ మాట మొదట నేను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. మనము సహాయం చేస్తున్నాము, అది ప్రేమ కాదా అని అంటే అంతకన్నా ఉన్నతమైన ప్రేమ ఉంది. అది తెలియజేయడం కొరకు దేవుడు చెబుతున్నాడు పిల్లరా. అదే అంటున్నాడు, పేదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, నా ఆస్తినంతా ఇచ్చినను పేదల కోసము. అది ప్రేమ కాదంట, నిజమైన ప్రేమ కాదంట. అలాగే కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. కాల్చబడటానికి కూడా నా శరీరం అప్పగించిన ఎదుటి సహోదరుని, మంటల్లో నుంచి కాలిపోతున్న సహోదరుని ఒకవేళ కాపాడడం కొరకు వెళ్ళి నా శరీరం కాల్చుకున్నా, నిజంగా ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం లేదు. మరి అది ప్రేమ కాదా? అది ప్రేమ కాదా? ప్రియులరా, నిజమైన ప్రేమ అనేది ఒకటి ఉంది. అదే మనం కొంతకాలంగా చూస్తున్నాం. అదే దేవుని ప్రేమ. మరి ఇంతకన్నా గొప్ప ప్రేమ ఏంటిది మరి దేవునిలో ఉండేది? ఇంతకన్నా గొప్ప దయగుణం ఏంటిది దేవునిలో ఉండేది అని మనం ఆలోచిస్తే ప్రియులరా, నిజంగా చాలా అద్భుతమైనది దేవుని ప్రేమ. చాలా అద్భుతమైనది దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి కనికరము. మనం ఆలోచిద్దాం. దేవుడు మనకు తెలుసు, మనందరి తండ్రి. ఆయన మొదటి నరుణ్ణి ఆదాము గారిని సృష్టించి ఆయన ఏదేను వనంలో పెట్టి, నాయన నీ ఏదేను వనంలో ఉన్న వృక్ష ఫలములన్నిటిని నువ్వు తిను, కానీ ఒక వృక్ష ఫలం మాత్రము మీరు తినద్దు, అదే మంచి చెడ్డుల తెలవనిచ్చు వృక్ష ఫలములను మీరు తినద్దు, అవి తింటే మీరు మరణిస్తారు అని ఆదాము గారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు పిల్లారా. ఆదాము గారికి ఒక ఆజ్ఞ ఇస్తే ఆదాము తన భార్య మాట విని, అవ్వమ్మ గారి మాట విని, నిజంగా దేవుడు వద్దన్న ఫలాలను తినేసి దేవుని మాటలను అతిక్రమించిన వారిగా, మరణాన్ని కొని తెచ్చుకున్న వారిగా మనం చూస్తాం పిల్లారా. నువ్వు నిశ్చయముగా చస్తావు అని చెప్పిన దేవుని మాటను వీళ్ళు పక్కన పెట్టేసి, నిజంగా వీరి సొంత ఆలోచనలతోటి అపవాది మాయలో పడిపోయి ఇద్దరు మరణం తెచ్చుకున్నారు పిల్లారా. ఆది దంపతులు మరణం తెచ్చిపెట్టారు. అంటే పాపాన్ని లోకం లేనికి ప్రవేశపెట్టింది ఎవరంటే మొదటి నరులే పిల్లారా. అపవాది ఎవరిని మృంగుదనా అని తిరుగుతుంది. అయితే అపవాదికి అవకాశం ఇచ్చి దేవుని మాటలను పక్కన పెట్టేసి నిజంగా ఈ లోకంలోకి పాపాన్ని రప్పించింది మొదటి ఆది దంపతుల పిల్లరా. ఒకసారి చూడండి, ఆ ఒకరి నుండే పాపము వచ్చింది ఈ లోకంలోకి అని దేవుడు రాయించాడు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చూడగలిగితే 12వ వచనం ప్రియులారా, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో, ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకంలో ప్రవేశించింది. ఆయనే మొదటి నరుడైనటువంటి ఆదాము గారి ద్వారా పాపం అనేది ఈ లోకంలో ప్రవేశించింది ప్రియులారా. నిజంగా పాపము వలన వచ్చు జీతము దేవుడు ఏం చెప్పాడు? మరణము అని అన్నాడు. మరణము అంటే దేవుని ఆజ్ఞని మీరి మనిషి మరణాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. అదే 6వ అధ్యాయం మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక ప్రియులారా, 6వ అధ్యాయము 23వ వచనం కూడా చూడండి. దేవుడు ఏం చెబుతున్నాడు? ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము అని అన్నాడు. అంటే ఆదాము మరణము తెచ్చి పెట్టుకున్నాడు అనమాట. ఆదాము ఒక్కడికేనా మరణం వచ్చింది అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆదాము ఒక్కరికే కాదు, ఆదాము ద్వారా పాపము లోకంలోకి ప్రవేశించింది. మనుషులందరూ పాపం చేస్తున్నారు. అలాగే మనుషులందరికీ ఈ మరణం అనేది వచ్చేసింది ప్రియులారా. ఒక్కరైనా నీతిమంతులుగా ఉంటారు, ఒక్కరైనా దేవుడు కోరుకున్నట్టుగా బ్రతుకుతారు అని ఆలోచిస్తే ప్రియులారా, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు మనమందరము పాపం చేస్తూ ఉన్నవారమే, దేవుని మాటలను అతిక్రమిస్తూ ఉన్నవారమే. అందుకే ప్రతి ఒక్కరిని మరణం వెళ్తుంది. మనం చూస్తూనే ఉన్నాం ప్రియులారా, ప్రతి ఒక్కరిని మరణం వెళ్తుంది. నీతిమంతుడు లేడా? ఒక్కడు కూడా లేడా? రోమీలకు రాసిన పత్రిక 3:11 వచనం చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. 23వ వచనం చూస్తే అందరూ పాపం చేసి ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరూ పాపం చేశారు ప్రియులారా. ప్రతి ఒక్కరము పాపం చేశాము. మరి ప్రతి ఒక్కరము పాపం చేసినప్పుడు పాపానికి వచ్చు జీతము మరణము. మరి మరణమయ్యామా మనము అంటే చెప్పాడు దేవుడు. అవును, మనం మరణమయ్యాము. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎవరు? మనమే. ఈ మానవ సమాజం గురించే దేవుడు చెబుతున్నాడు. మనం ఎవరిమంటే మన అపరాధముల చేత పాపముల చేత చనిపోయాము. నిజంగా
మన అపరాధముల చేత, మన పాపముల చేత చనిపోయిన వారమే. మనం పేరుకు బ్రతికున్నామంతే. మరణించిన మరుక్షణము పాతాళ గుండంలోకి జారిపోతాము. నిత్యము నివసించటానికి కాదు, నిత్య శిక్షలోనికి జారిపోతున్నటువంటి మానవాళి మనమందరము జారిపోతున్నాం ప్రియులారా. అన్ని జనులు అనుకోవచ్చు, మేము బతికే ఉన్నాము, మీరేంది ఇలాంటి మాటలు చెబుతున్నారని అన్ని జనులు అనుకోవచ్చు ప్రియులారా. దేవుడు అన్నాడు, మీరు పేరుకు జీవించుచున్నారని పేరు మాత్రం ఉంది కానీ మీరు మృతులే, మీరు మరణించిన వారే. ఎందుకు ఆ మాట చెప్పాడు దేవుడు అంటే, మనము పాపము చేసిన వారము గనక, మనము అపరాధములతో ఉన్నాము గనక, అందుకే మనల్ని మృతులు అని అన్నాడు దేవుడు ప్రియులారా. అందులో మృతులైన ప్రతి ఒక్కడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నిత్య శిక్షకు, పాతాళానికి జారిపోతున్నాడు ప్రతి ఒక్కడు. అందులో ఏ భేదం లేదు. ఒకసారి చూడండి ఆ మాట ప్రియులారా, ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనం చూడగలిగితే దేవుడు చెబుతున్నాడు, రాలిపోతున్నటువంటి ఈ మానవ సమాజం గురించి దేవుడు చెబుతున్నాడు. ఒకసారి చూడండి యెషయా గ్రంథము 5వ అధ్యాయం మనం చూడగలిగితే ప్రియులారా, 14వ వచనం నుంచి దేవుడు చెబుతున్నాడు ఏమని? అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను సామాన్యులను గోస చేయువారును హర్షించువారును పడిపోదురు. వారిలో గనులున్నారు, సామాన్యులున్నారు. అంటే సామాన్యుల నుండి సామంతుల వరకు, గొప్ప వారి వరకు ప్రతి ఒక్కరూ రాలిపోతున్నారన్నమాట. ప్రతి ఒక్కరిని మరణం ఏలుతుందన్నమాట. నిజంగా ఈ మరణాన్ని తప్పించుకునే వారు ఎవ్వరూ భూమి మీద లేరు పిల్లరా. మరణాన్ని తప్పించుకుని బతికే నరుడు ఈ భూమి మీద లేడు. ఎందుకు వచ్చింది అని అంటే, పాపం చేయడం బట్టే మరణం వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కడూ మరణమవుతున్నప్పుడు మరి ఎవరు వీరిని కాపాడాలి పిల్లరా? మరణమవుతున్నటువంటి ఈ మానవాళిని ఎవరు రక్షించాలి? ఎవరు వారిని మరలా బ్రతికించాలి? ఒక తల్లి తన కుమారుని పోగొట్టుకొని రోదిస్తుంటది. అయ్యో నా కుమారుడు చనిపోయాడని తల్లి ఎంతగానో రోదిస్తుంటది పిల్లారా. అలాంటప్పుడు గవర్నమెంట్ వారు కానీ అధికారులు కానీ వచ్చి ఓదార్చి, అమ్మా మీకు 10 లక్షలు ఇస్తాము, సరే నీ కుమారుని పోగొట్టుకున్నావు, 10 లక్షలు మీకు ఆర్థిక సహాయం చేస్తాము అని అంటే, అయ్యా 10 లక్షలు ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా నా కుమారుని మీరు తీసుకుని రాగలరా? చనిపోయిన నా కుమారుని తీసుకుని రాగలరా ఎవరైనా? ఆ లోటు ఎవరు తీర్చగలరు అని తల్లిదండ్రులు బాధపడిపోతారు పిల్లారా. అంటే మరణం నుండి తప్పించేవారు ఈ భూమి మీద ఎవరు లేరు పిల్లారా. మరణం నుండి తప్పించే వాళ్ళు అధికారుల, ప్రభుత్వాల, నిజంగా ధనమా అంటే ఏది తప్పించలేదు ప్రియులారా. మనిషికి వచ్చినటువంటి ఈ మరణము ఎవరు తప్పించలేరు. మనిషి దయ చూపించవచ్చు, అయ్యో నా పొరుగుంటి వారికి లేదంటే నా స్నేహితుడికి యాక్సిడెంట్ అయింది, అతనికి రక్తం తక్కువైంది కనుక నా రక్తము మ్యాచ్ అవుతుంది, నేను రక్తదానం చేస్తాను, ఆ ప్రాణంను నిలబెడతాను అని ప్రాణం నిలబెట్టడం కొరకు నువ్వు రక్తదానం చేయొచ్చు. లేదంటే నీ కుటుంబంలో కానీ నీ స్నేహితుడు కానీ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నప్పుడు, ఆ కిడ్నీ మార్చాలన్నప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి 2 కిడ్నీస్లో ఒకటి దానం చేసి నీ సహోదరునికి లేదంటే నీ స్నేహితుడిని ప్రాణాన్ని నువ్వు నిలబెట్టొచ్చు ఈ భూమి మీద ప్రియులారా. నిజంగా ఒకవేళ ఆకలి దప్పుతో అలమటిస్తుంటే వారికి నువ్వు సహాయం చేసి వారిని బ్రతికించవచ్చు. ఒకవేళ నువ్వు వారికి సహాయం చేయకపోయినా వారు ఏదో ఒక విధంగా పని చేసుకుని బతుకగలరు ప్రియులారా. కానీ నిత్య నరకాగ్నికి పాత్రులమైనటువంటి ఈ మానవాళిని రక్షించేది ఎవరు? భూమి మీద నువ్వు రక్తదానం చేసి కొంతకాలము నువ్వు బ్రతికించవచ్చు. భూమి మీద నువ్వు అవయవదానం చేసి నువ్వు కొంతకాలం బ్రతికించవచ్చు. కానీ మనిషిని మృతుల లోకం నుండి మరలా బయటికి రప్పించగలరా అంటే ఎవరు తీసుకురాలేరు ప్రియులారా. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనమందరము పాపం చేసిన వారిమే. పాపం చేసినటువంటి మనము మరలా ఎదుటి వారిని ఎలా రక్షించగలము అంటే, మనమే మృతులమైనప్పుడు మృతులైన వారిని ఎలా రక్షించగలము, ఎలా బ్రతికించగలము? మనము బ్రతికించలేము ప్రియులారా. ఒక శవము మరొక శవాన్ని తిరిగి లేపగలుగుతుందా? తిరిగి లేపలేదు. అంటే మనము శవాలమే, మనము మరణించిన వారమే. మరణించినటువంటి మనము మరలా మరణించిన వారిని ఎలా బ్రతికించగలము? మనము బ్రతికించలేము ప్రియులారా. ఇలాంటి క్లిష్ట పరిస్థితి మానవ బ్రతుకు ప్రియులారా. దేవునికి దూరముగా బ్రతుకుతూ, దేవుని మాటలను పక్కన పెట్టి దేవుడి లేని జనముగా బ్రతుకుతున్నటువంటి జనము మనమే ప్రియులారా. మనమే మన పాపముల చేత, అపరాధముల చేత దేవునికి దూరమైపోయాము. దేవుడి లేని ప్రజలుగా మారిపోయాము. ఒక రకంగా చెప్పాలంటే
ఇంకా దేవుణ్ణి మరెప్పుడు చూడలేనటువంటి సిచ్యువేషన్ మనకు వచ్చింది ప్రియులారా. ఇంకా దేవుని కన్న తండ్రి అయిన దేవుణ్ణి ఇంకా చూడలేని పరిస్థితి మనకు ఏర్పడింది. ఎందుకంటే మన పాపమును బట్టి, మనము పాపం చేశాము కనుక ఆ మరణాన్ని బట్టి ఇంకా దేవుని దగ్గరికి చేరలేని పరిస్థితి, నిత్యము జీవించే కన్న తండ్రి దగ్గరికి చేరలేనటువంటి పరిస్థితి ప్రియులారా. మరి ఎవరు రక్షిస్తారు మనల్ని? ఎవరు రక్షిస్తారు? ఎవరు మన మీద దయ చూపుతారు? ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు మన మీద కరుణ చూపిస్తారు? ఎవరైనా చూపించగలరా? ప్రభుత్వాలు ఏమైనా చూపుతాయా మన మీద కరుణ? ఏ ప్రభుత్వం మనల్ని బ్రతికించలేదు. ఈ మధ్య ఆర్మీలో కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తామని ప్రామిస్ చేశారు, కానీ ఆ చనిపోయిన కుమారుణ్ణి తెచ్చిపెట్టలేరు పిల్లారా. ఎవరు తెచ్చిపెట్టలేరు, ఎవరు తీసుకురాలేరు కూడా. మరణించిన వారిని మరలా ఎవరు బ్రతికించలేరు పిల్లారా. అలాంటి పరిస్థితి మన పరిస్థితి. నిజంగా మన సహోదరుణ్ణి మనం విడిపించడం మన వలన కాదు. ఒకసారి ఆ మాట చూడండి, దేవుడు రాయించిన మాట ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం మనం చూస్తే అక్కడ దేవుడు ఒక గొప్ప విషయము తెలియజేస్తుండు పిల్లారా. ఒక మంచి విషయం తెలియజేస్తుండు. మనిషి పరిస్థితి ఏ విధంగా ఉందో దేవుడు తెలియజేస్తుండు. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడెవ్వడనూ లేడు. దేవుని ఎదుట ప్రాయశ్చిత్తం చేయగలవాడెవ్వడనూ లేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతికే విధంగా ఎవరు లేరు. ఎందుకు అంటే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరక అట్లుండవలసినదే. విమోచన క్రయధనము చాలా గొప్పది, అది తీరకుండా ఎప్పటికీ అలా ఉండవలసినదే. మనం తీర్చాలనుకున్నా తీర్చలేం ప్రియులారా, తీర్చలేము. అదే నేను ఇప్పుడు దాకా చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే, ఒక చనిపోయిన కుమారుణ్ణి మరలా ఎవరు తీసుకురాలేరు. అది ఏ గవర్నమెంట్ అయినా. నేను అమెరికా ప్రెసిడెంట్ నుండి నేను తీసుకురాగలనని ట్రంప్ చెప్పగలడా? లేదు. లేదంటే నేను ధనికుడిని అని చెబుతున్నటువంటి ఎలాన్ మస్క్ తీసుకురాగలడా? తీసుకురాలేడు చనిపోయిన వారిని. వారు ఈ భూమి మీద ధనవంతులే. వీళ్ళందరూ ఈ భూమి మీద ధనవంతులే. ఈ ధనము సరిపోదు. ఈ ధనము మన ప్రాణ విమోచన క్రయధనాన్ని సరిపోదు. అంత గొప్పది, మన ప్రాణాలను విమోచించలేనటువంటిది ఈ ధనము ప్రియులారా. అంత గొప్ప ధనము మన కాడ ఉందంటే ఈ ప్రపంచమంతా కలిపినా కానీ సరిపోదు మన ప్రాణాన్ని విమోచించడం కొరకు. నిజంగా ఒక సంఘటన 2012వ సంవత్సరంలో ఒకటి జరిగింది. ఢిల్లీ నడిబొడ్డున నిర్భయ కేసు చూస్తే 22 సంవత్సరాల ఒక యువతిని, ఫిజియోథెరపిస్ట్ ఒక అమ్మాయిని, 6 ఆ అమ్మాయిని రేప్ చేసి చంపిపడేశారు ప్రియులారా. అప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు వారికి మరణశిక్ష విధించింది ప్రియులారా. ఎందుకు? చెయ్యరాని కార్యం చేశారు, ఘోరమైన కార్యం చేశారు. దానిని బట్టి వారికి మరణశిక్ష విధించింది. మరి ఎవరైనా వారిని తప్పించగలరా? ఆ మరణశిక్షలో నుంచి వారిని విడిపించగలరా? అమెరికా ప్రెసిడెంట్ తప్పించగలరా? లేదంటే ధనవంతులు ఎవరైనా తప్పించగలరంటే ఎవరు తప్పించలేరు ప్రియులారా. ఎవరు తప్పించలేరు మరణశిక్షలో నుంచి. అయితే ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, మన పరిస్థితి కూడా అదే ప్రియులారా. మన పరిస్థితి కూడా మరణశిక్ష పడిన వారిమే. మనమందరము మరణశిక్ష పడిన వారిమే. నీతిమంతులము కాదు, మనము పరిశుద్ధులము కాదు. పాపము చేసి నిజంగా మరణశిక్ష పొందిన వారము. అపరాధముల చేత, పాపముల చేత చనిపోయాం మనము. మనల్ని ఎవరు బ్రతికిస్తారు ప్రియులారా? మనల్ని బ్రతికించాలంటే మామూలు విషయం కాదు. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ ధనమంతా, ఈ సంపదనంతా కలగలిపినా మనిషిని విడిపించలేదు. అదే కీర్తనకారుడు ద్వారా దేవుడు రాయించాడు. తన సహోదరుని ఏ విధము చేతనైనా సరే నువ్వు విడిపించాలనుకుంటే నువ్వు విడిపించలేవు నాయన. నీ సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిత్యము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవ్వడునూ లేడు. ఒక్కడు లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరకట్లుండవలసినదే.
ఎందుకంటే ఎందుకు తీర్చలేరంటే, ఎందుకు విమోచించలేరంటే దేవుడు చెబుతున్నాడు, వారి ప్రాణ విమోచన క్రయధనము చాలా గొప్పది, అది ఎవ్వరు తీర్చలేరు. ఈ భూమి మీద ఉన్న ధనికులందరూ లేదంటే ధనవంతులందరి దగ్గర ఉన్నటువంటి సంపదనంతా తెచ్చిపెట్టిన ఆ ధనము సరిపోదు ప్రియులారా. అంత డిఫికల్ట్ పరిస్థితుల్లో మానవ సమాజం ఉంది. ఈరోజు మానవ సమాజానికి అర్థం కావటం లేదు, మేము బాగానే ఉన్నాము, మాకంతా సేఫ్గానే ఉంది, రోజు తింటున్నాము, పనికి వెళ్తున్నాము, వస్తున్నాము అనుకుంటున్నారే కానీ నిజంగా మరణం తర్వాత ఏమి జరిగిపోతుందో వారికి అర్థం కాలేదు. వారికి చెప్పేవారు లేరు, చెప్పినా వినే మనస్సు లేదు వారికి అర్థం కావటం లేదు పిల్లలారా. మరణించిన మరుక్షణమే ఏం జరుగుతుందో తెలుసునా? కీర్తనకారుడు ద్వారా దేవుడు రాయించాడు ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథము 73 మనం చూడగలిగితే 18-19 వచనాలు ప్రియులారా. 18-19 నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణ మాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు, క్షణ మాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. నిజంగా మనిషికి అర్థం కావటం లేదు. భూమి మీద బ్రతికినంత కాలము నాకు ఏమి కాలేదని అంటారు. నిన్న మనం ఏరోప్లేన్ క్రాష్ చూసాం. ఎంత గొప్ప ప్రమాదం పిల్లరా, చాలా గొప్ప ప్రమాదం. ఒక్కరు మిగిలారు, అందరూ చనిపోయారు. ప్రతి ఒక్క ఇంట్లో రోదన తప్ప సంతోషకరమైనది కాదు. సంతోషంతో నిజంగా వేరే దేశం వెళ్తున్నాము అని ఆనందంతో ఫ్లైట్ ఎక్కిన వారు పాపము అర్ధాంతరంగా వారి జీవితాలు అయిపోయాయి. ఒక్క క్షణములోనే అంతా అయిపోయింది ప్రియులారా. అంత భయంకరమైన పరిస్థితి ప్రియులారా. అలానే ఈ భూమిని విడిచిన మరుక్షణమే మనిషి బ్రతుకు ఏమైపోతుందో తెలుసునా? పాతాళానికి జారిపోతున్నారు. ఎవరు విడిపిస్తారు? విడిపించాలంటే ఎవరి దగ్గర ఉంది ఆ క్రయధనము? ఎవరి దగ్గర అంత ధనము ఉందా అంటే లేదు ప్రియులారా. అంత ధనము ఎవరి దగ్గర లేదు, ఎవరు మీ విడిపించలేము కూడా. ఎందుకంటే మనము పాపము చేసిన వారిని కనుకనే. మరి ఇలాంటి మానవ సమాజాన్ని రక్షించాలంటే ఏం చేయాలి? కరుణ, దయగలిగిన వారు వీళ్ళని విడిపించగలరు. సంపన్నులే వీరిని విడిపించగలరు. సంపన్నులు ఎవరైతే సంపన్నులుగా ఉంటారో వారే మనల్ని విడిపించగలరు. నేను అనేది ఈ భూమి మీద సంపన్నులుగా లేదంటే ధనవంతులుగా ఉన్న వారి గురించి నేను చెప్పటం లేదు. ఒకసారి బైబిల్ చూడండి, ఎంత గొప్ప మాట ఉందో ఒకసారి చూడండి పిల్లలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. సంపన్నులు మాత్రమే ఈ మానవుణ్ణి మరణము నుండి తప్పించగలడు. ఎవరంటే ఒకసారి చూడండి పిల్లలారా. 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎంత అద్భుతమైన మాట చూడండి పిల్లారా, ఎంత అద్భుతమైన మాట ఒకసారి ఆలోచించండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడు. దేవుడు కరుణ చూపించడంలో, దయ చూపించడంలో సంపన్నుడు. నిజంగా ఈరోజు భూమి మీద ధనము కూర్చుకుంటే వీళ్ళు సంపన్నులు, వీళ్ళు ధనవంతులు, వీళ్ళు గొప్పవారని ఈ సమాజం పొగుడుతుంది. నువ్వు ఎంత ధనము కూర్చుకున్నా, నువ్వు ఎంత గొప్ప ధనవంతుడిగా ఈ భూమి మీద ఉన్నా నీ ధనము నీ ప్రాణాన్ని కాపాడదు. ఒకరోజు చూశాం, మనకు తెలుసు ధనవంతుడు గురించి. భూమి మీద ఉన్నప్పుడు విర్రవీగాడు, ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు ధనవంతుడు. తన వాకిటి దగ్గర ఉన్నటువంటి లాజర్ను కురుపులతో మగ్గిపోతున్న పేదవాడిగా ఉన్నవాడికి కనీసం ఒక పూట కూడా భోజనం పెట్టకుండా స్వార్థపరుడై తనే అనుభవిస్తూ ప్రతి దినము సుఖపడుతున్నటువంటి ధనవంతుడి పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. మరణించిన మరుక్షణమే పాతాళంలో బాధపడిపోయాడు. బాధపడుతూ కేకలు వేస్తున్నాడు, లాజను పంపు తండ్రివైన అబ్రహామా అని కేకలు వేస్తున్నాడు. మరొక ధనవంతుడు, ఇదిగో నాకు విస్తారంగా నా భూమి పండింది కనుక నా ధాన్య కొఠారీలు లేదంటే వాటిని దాచుకోవటానికి ప్లేస్ కూడా సరిపోలేదు అని చెప్పి కొత్తగా నిజంగా ధాన్యం స్టోర్ చేసుకోవడం కొరకు వాటిని తయారు చేసుకొని ధాన్య కొఠారీలను వాటిలో దాచుకొని అప్పుడు తన ప్రాణంతో చెప్పుకుంటుండే ఏమని,
ఏమనంటే, నా ప్రాణమా, ఇదిగో అనేక సంవత్సరముల కొరకు సంపద, లేదంటే ధాన్యము సమకూర్చబడింది, ఇక తినుము తాగుము సంతోషించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. పిల్లారా. కానీ ధనవంతుడికి, ఈ భూమి మీద సంపన్నులుగా పిలవబడుతున్న వారికి అర్థం కానిదేందో తెలుసునా? వారి ధనము నిజంగా వారి ప్రాణమును విమోచింపదు, వారిని మరణములో నుంచి తప్పించదు అనే సంగతి వాడికి అర్థం కాలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు ఇమీడియట్ గా చెప్పాడు. ఒకసారి చూడండి ఆ మాట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటే ధనాన్ని చూసుకొని విర్రవీగిపోతున్నాడు. నేను బ్రతికేస్తాను అనుకుంటున్నాడు పాపము అమాయకుడు. లోకాసువార్త 12వ అధ్యాయము 20వ వచనము, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. దేవుడు చెబుతున్నాడు, అయితే ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచిన ఎవనివ్వగని అతనితో చెప్పాను. ఈ లోకంలో ధనవంతుడు అయినంత మాత్రాన నువ్వు బ్రతికేస్తావా? ఈ లోకంలో ఏదో గొప్ప సంపన్నవంతుడిని అని అనుకున్నంత మాత్రాన నువ్వు బ్రతికేస్తావా? బ్రతకలేడు. నీ ప్రాణ విమోచన క్రయధనము చాలా గొప్పది. ఆ ధనము నిన్ను కాపాడదు. నువ్వు నమ్ముకున్న ధనము నిన్ను కాపాడదు, నిన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ ధనం గురించి కాదు దేవుడు చెప్పింది. దేవుడు అదే చెప్పాడు సామెతల గ్రంథంలో కూడా. ఏమనంటే, ఉగ్రత దినమునందు నీ ఆస్తి అక్కరకు రాదు. వెళ్ళిపోతాం. నువ్వు నమ్ముకున్నా దాని ప్రయోజనం ఏం లేదు. మరి దేనిలో సంపన్నం? నిజంగా కరుణ చూపించడంలో సంపన్నుడైనటువంటి దేవుడు మరణించినటువంటి మనల్ని, మన పాపముల చేత అపరాధముల చేత మరణించినటువంటి మనల్ని మరలా బ్రతికించాడు. క్రీస్తునందు మరలా మనల్ని బ్రతికించాడు ప్రియులారా. మరి ఆయన చూపిన కరుణ, ఆయన చూపిన దయ ఎంత గొప్పదో మనం చూస్తే ప్రియులారా, ఎంత గొప్పదో అని చూస్తే, యేసు క్రీస్తుల వారి మీద మన పాపములను మోపాడు. ఆయన మనకు రావాల్సినటువంటి మరణశిక్ష నిజంగా క్రీస్తుల వారి మీద మోపాడు. ఒకసారి చూడండి, పాపం చేసింది ఎవరు? మనము. శిక్ష పడాల్సింది ఎవరికి? మనకే. పాపము చేసిన మనము మరణించాల్సింది కూడా మనమే ప్రియులారా. కానీ దేవుడు కరుణా సంపన్నుడు గనుక, ఆయనే మన రుణాలను తీర్చేవాడు గనుక, ఆయన మన మీద కరుణతోటి, మనల్ని విడిపించుకోలేమని తెలిసి మన మీద జాలితోటి, మన మీద దయతోటి దేవుడు ఏం చేశాడంటే, యేసు క్రీస్తుల వారి మీద పాపమును మోపాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద మోపాడు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి ప్రియులారా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోయితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషాన్ని దేవుడు యేసుక్రీస్తుల వారి మీద మోపాడు. దేవుడు ప్రియులారా, మనకు మరణం రావాల్సింది. ఆ మరణం తప్పించడం కొరకు దేవుడు మన పాపాలన్నిటినీ నిజంగా క్రీస్తు వారి మీద మోపి ఆయనకు శిక్ష విధించాడు. ఆయనకెందుకు శిక్ష విధించాడు? మనలందరినీ కాపాడాలని. పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా బ్రతికినటువంటి యేసుక్రీస్తుల వారి మీద మన పాపాలు మోపాడు ప్రియులారా. మరి ఆయనే ఎందుకు మన పాపాలను తీయగలడు అని ఆలోచిస్తే ప్రియులారా, ఆయనే నీతిమంతుడు గనుక, ఆయనే పరిశుద్ధుడు గనుక, నిజంగా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో నిరూపించగలడు అని ఆ రోజు సవాలు చేశాడు మన యేసుక్రీస్తుల వారు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలడు? మనం చెప్పగలమా? ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ఏ మనిషి అయినా చెప్పగలడా? చెప్పలేడు. అందుకే నిజంగా యేసుక్రీస్తుల వారి మీదనే మన పాపాలు మోపాడు. ఆయన మీదనే మనకు రావాల్సిన శిక్షను మోపి మనకు విడుదల కలగజేశాడు ప్రియులారా. నిజంగా మనమే గుంతలో పడిపోతే మరొక పక్క గుంతలో పడిన వారికి సహాయం చేయగలమా? నువ్వు గుంతలో నుండి బయట ఉంటే మన చెయ్యి అందించి పైకి తీసుకురాగలము ఒక గుంతలో నుంచి. లేదంటే ప్రియులారా, మనకే మురికి ఉన్నప్పుడు ఎదుటివాని మురికి మనం కడగగలమా? కడగలేము.
కడగలేము. అలాగే మనమే మృతులమైతే మరణించిన వారిని మరలా మనం ఎలా తిరిగి లేపగలము ఆలోచించండి. నిజంగా మనం చేయలేము, అది వాస్తవము. కానీ యేసుక్రీస్తుల వారు ఆయనకు మురికి అంటలేదు, ఆయన గుంటలో పడలేదు, ఆయన మరణమవ్వలేదు. పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా భూమి మీద బ్రతికాడు. అందుకే ఆయన చెయ్యి అందించి మనల్ని లేపుతున్నాడు. అందుకే ఆయన పరిశుభ్రంగా లేదంటే పరిశుద్ధత కలిగి జీవించాడు గనుకనే మనల్ని పరిశుద్ధులుగా చేర్చాడు, మనల్ని పరిశుద్ధులుగా మార్చుతున్నాడు దేవుడు. క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలన్నిటిని కడుగుతున్నాడు ప్రియులారా. క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలన్నీ కడుగుతున్నాడు. క్రీస్తు రక్తానికి ఉన్న ఇంపార్టెన్స్ అదే, అంత గొప్పది. ఎందుకంటే మనందరి రక్తము పాపము, మనందరము పాపం చేసిన వారమే. క్రీస్తు వారి రక్తమే నిష్కలంకమైనది. ఒకసారి చూడండి ఆ మాట కూడా ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనం చూడగలిగితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తము మన యేసుక్రీస్తుల వారిది. అందుకే మన పాపములు కడిగేది ఆయన రక్తమే, మన పాపములు కడిగేది ఆయన రక్తమే. మన రక్తం ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మనం చూస్తే ఎవరికి ఉపయోగపడదు. రక్తదానం చేసి ఈ శరీరాన్ని కొంతకాలం బ్రతికించగలుగుతుందేమో కానీ పాపాలను కడగలేదు. ఎందుకంటే మనము పరిశుద్ధులము కాదు, మనము పరిశుద్ధులుగా బ్రతకలేదు గనక మనం ఎవరి పాపాలను కడగలేము ప్రియులారా. యేసుక్రీస్తుల వారి రక్తమే పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. అందుచేతనే ఈ ప్రపంచ మానవాళి అందరి పాపాలను కడుగుతుంది. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరి పాపాలను కడుగుతుంది. అందుకే దేవుడు రాయించాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపాల కొరకు ఆయన బలయ్యాడు, లోక పాపాల కోసం ప్రియులారా. అదే విధంగా యేసుక్రీస్తుల వారు ఏమన్నారో తెలుసా? మనుష్య కుమారునికి భూమి మీద పాపమును క్షమించే అధికారం ఉంది. ఎందుకు? పాపము చేయలేదు గనక ప్రియులారా, పాపం చేయలేదు. నిజంగా ఇంత కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు మాత్రమే మన పాపముల నుండి విడిపించగలడు. మనకు రావాల్సిన శిక్షకు కావలసినటువంటి ధనాన్ని వెచ్చించగలడు, ఖర్చు చేయగలడు. ఎందుకంటే ఆయనే సంపన్నుడు గనక, దేవుడే కరుణ చూపించడంలో సంపన్నుడు గనుకనే ఆయనే ఖర్చు చెయ్యగలడు. అందుకే యేసుక్రీస్తుల వారి గురించి చెబుతూ యేసుక్రీస్తుల వారు ఏం చేశాడో తెలిసినా? మనలందరినీ కొన్నాడు. ఒకసారి చూడండి ఆ మాట. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మనం చూడగలిగితే 10వ వచనము, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. ఎందుకంటే నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని అంటే మనల్ని కొన్నాడు ఆ ప్రభులు వారు. అంటే కొన్నాడు ప్రియులారా, కొన్నాడు. ఎందుకంటే మనము పాపం చేసి మరణించాము. ఆ పాపము నుండి విడిపించడం కొరకు క్రయధనంగా ఆయన బలయ్యాడు. మనల్ని విడిపించడం కొరకు, మనల్ని బ్రతికించడం కొరకు ఆయన బలయ్యాడు. ఆయన రక్తము కాచి మనల్ని కొన్నాడు. ఆయన రక్తము కాచి మనల్ని కొన్నాడు. అదే అంటున్నాడు, ప్రతి వంశంలోనూ దేవుని కొరకు మనుషులను కొని యేసుక్రీస్తుల వారు మనల్ని కొన్నాడు ప్రియులారా. నిజంగా ఇది ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి తెలుసు? ఆయన త్యాగం ఎంతమందికి తెలుసు? ఉచితముగా దేవుడు ఆయన కృప మన పట్ల చూపి ఉచితంగా మనకి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇస్తే ఈ మానవాళి తృణీకరిస్తుంది. ఈ మానవాళికి అర్థం కావటం లేదు. వారు చెల్లించగలరా ఈ రుణాన్ని? ఒకవేళకైనా నువ్వు విడిపించుకోవాలనుకుంటే నీకు మరణమే, నువ్వు చేసిన తప్పులను బట్టి నువ్వు మరణమే. కానీ నువ్వు మరణమైతే నువ్వేమనుభవిస్తావు? అనుభవించలేవు కదా. నీ మీద పడిన శిక్ష నీవు తీసేయకపోతే నువ్వు అనుభవించగలవా? అనుభవించలేవు. ఒక మరణ శిక్ష పడిన వాడికి సుప్రీంకోర్టుకి నిజంగా కరుణ చూపి దయ చూపి వారిని విడిపిస్తే ఎంత సంతోషము, ఎంత ఆనందిస్తారు వాళ్ళు. మరణశిక్ష పడిన వాళ్ళు విడిపింపబడితే మరలా అది కొట్టివేసి వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళకు అర్థమవుతుందా అది ఎంత గొప్ప భాగ్యం అనేది? వారికి అర్థమవుతుంది. ఎవరికి? మరణశిక్ష పడి కూడా ఆ మరణశిక్ష అనుభవించకుండా నిజంగా విడుదల పొందుతారు. చూడండి,
వారికి అర్థమవుతుంది దాని విలువ. ఈరోజు క్రైస్తవుడికైనా అర్థమవుతుందా? యేసుక్రీస్తుల వారి యొక్క త్యాగం విలువ మనిషికి అర్థమవుతుందా? మనిషికి అర్థం కావటం లేదు ప్రియులారా. అందుకే దేవుడు రాయించాడు కీర్తన గ్రంథంలో. ఒకసారి చూడండి ఆ మాట, ఎంత గొప్ప మాటనో. నిజంగా అది మనిషికి అర్థం కావటం లేదు. ఆయన కరుణా సంపన్నుడు కనుకనే నిజంగా మనల్ని అందరినీ మోచించాడు ప్రియులారా. కీర్తన గ్రంథము 49 ఇంతకుముందు చదివిన మాటని మళ్ళొకసారి చదువుదాం ప్రియులారా. మాట అది ఎప్పటికీ తీరకుండా అట్లా ఉండవలసినదే. ఎందుకంటే అంత గొప్పది మన విమోచన, ప్రాణ విమోచన క్రయధనము. 49 వచనం నుంచి ప్రియులారా, ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయువాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటినీ తీరక అట్లా ఉండవలసినదే. అది ఎన్నటికీ తీరదు. తీర్చగలరా? తీర్చలేరు. ఎవ్వరు తీర్చలేరు. అది తీరకుండా అట్లా ఉండవలసినదే. అంత గొప్ప ధనము కరుణాసంపన్నుడైనటువంటి దేవుడు మాత్రమే తీర్చగలిగేది. అందుకే నిజంగా కరుణాసంపన్నుడై మన పట్ల జాలి చూపి మనల్ని కరుణించి మన పాపం నుండి విమోచించాడు. యేసుక్రీస్తునందు నిజంగా శిక్ష విధించి మనను బ్రతికించాడు ప్రియులారా. తనకు జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఎవరు ఎందైతే ఆనందిస్తున్నాడో ఆ ఆనందాన్ని కూడా వదిలిపెట్టుకున్నాడు మన కొరకు, మన పరలోకపు తండ్రి. ఆ పరలోకపు కన్న తండ్రి నిజంగా తనకున్న ఆనందాన్ని కూడా విడిచిపెట్టింది ఎవరి కోసము? పాపులమైన మన కొరకు ప్రియులారా, పాపులమైన మన కొరకు. ఈరోజు గవర్నమెంట్లో మనం చూస్తుంటాము, రైతు పంట నష్టం జరిగి చాలామంది పురుగుల మందు తాగి మరణించడం మనం చూస్తుంటాము ఈ లోకంలో. మాకు అప్పు ఉందండి, మేము తీర్చలేము. ఎంత? ఒక 20 లక్షలకే, ఒక 10 లక్షలకే, లేదంటే 1 కోటి రూపాయలు అనుకో, దానికే మేము తీర్చలేమండి. ఈ అప్పుల బారి నుండి మమ్మల్ని విడిపించేది ఎవరు? మేము చనిపోతామని అంటుంటారు. చనిపోయే వాళ్ళని కూడా మనం చూస్తుంటాం ప్రియులారా. అలాంటప్పుడు గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి మీరు చనిపోవద్దు, మేము రుణమాఫీ చేస్తాం. ఒకవేళ పంట నష్టం కలిగి మీరు అప్పులు పాలైతే మీకు రుణమాఫీ చేస్తాం, మీరు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోండి అని గవర్నమెంట్లో ప్రోత్సహిస్తుంటది. మనం చూస్తున్నాం పిల్లారా. రైతు కష్టాన్ని చూసిన ప్రభుత్వాలు ఈ సహాయం చేయగలరేమో కానీ ఇలాంటి భూమి మీద ఉన్న ఈ రుణాన్ని మాఫీ చేయగలరేమో కానీ మన మీదున్న రుణము, మనము కట్టాల్సిన రుణము అంటే ప్రాణానికి ప్రాణమే ప్రియులారా. మరణం నుంచి తప్పించబడాలంటే తప్పించబడలేము. ఎందుకంటే శిక్ష, పాపానికి జీతము శిక్ష, మరణము. ఆ మరణం నుండి ఇంక అది ఎలా తప్పించగలము? ఇంక మరణం అవ్వాల్సిందే. ఆ మరణం నుండి విడిపించాలంటే ఒకే ఒక్కడు, నిజంగా యేసుక్రీస్తుల వారే. ఆయన పరిశుద్ధ రక్తమే మనల్ని విమోచించింది. అందుకే నీతిమంతుల కొరకు కాదు ఆయన మరణించింది, పాపులమైన మన కొరకే. ఒకసారి ఆ మాట కూడా చూడండి పిల్లారా. పాపులమైన మన కొరకే యేసుక్రీస్తుల వారు మరణించారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూడగలిగితే 7వ వచనం నుండి, నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఏమని? ఆ ప్రేమలో దయాగుణం ఉంది కదా, కరుణాగుణం ఉంది కదా. కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనమింకా పాపులుగా ఉండగానే మన కొరకు క్రీస్తు చనిపోయెను. మనల్ని బ్రతికించడం కొరకే పిల్లారా, మనల్ని బ్రతికించడం కొరకే. ఒక కుమారుడు చెడిపోయి నిజంగా దొంగతనాలు చేస్తూ, రౌడీయిజం చేస్తూ, నరాంతకుడుగా మారినప్పుడు ఆ కుమారుని చూసి తల్లిదండ్రులు కూడా నువ్వు నాకు పుట్టకపోయినా బాగుండనని ఏడుస్తుంటారు. ఆ దుర్మార్గుడైనటువంటి కుమారుడికి గుండె జబ్బు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు ఇతనికి గుండె మార్పిడి చేస్తేనే తప్ప లేదంటే ఇతడు బ్రతకడు, కాబట్టి మీ కుటుంబంలో ఎవరైనా సరే ఇతనికి గుండె ఇస్తారా అని అంటే అప్పుడు ఎవరైనా ఇస్తారా పిల్లారా? కనీసం కన్న తల్లి కూడా, 9 మాసాలు మోసి కని పెంచానని చెప్పుకుంటున్న తల్లి కూడా అలాంటి దుర్మార్గుడైన కుమారుడికి గుండె ఇవ్వటానికి సిద్ధపడుతుందా? తన మరణమయ్యి తన కుమారుని బ్రతికించాలనుకుంటుందా? లేదు. తల్లిదండ్రులు చేయలేరు, బంధువర్గం చేయలేరు, ప్రభుత్వాలు చేయలేరు. కానీ ప్రియులారా, మన తండ్రి అయిన దేవుడు కరుణాసంపన్నుడై ఉండి తన ప్రియ కుమారుని మన కొరకు బలిగా అర్పించాడు. మన కొరకు, పాపులమైన మన కొరకు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తును బలిగా అర్పించాడు ప్రియులారా. ఇదే అసలైన కరుణ చూపడం అంటే, అసలైన దయ అంటే, నిజమైన ప్రేమ అంటే ఇదే. ప్రేమ చూపడం అంటే ఇదే.
బేదల కొరకు భోజనం పెడితే నీ ఆస్తిని అంతా ఇచ్చి నువ్వు బేదల మీద నేను ప్రేమ చూపానంటే అది కాదు నిజమైన ప్రేమ. ఒకవేళ నువ్వు పెట్టకపోయినా వారు ఏదో ఒక విధంగా బతుకుతారు, వారు ఏదో ఒక విధంగా కష్టపడి సంపాదించుకొని బతుకుతారు. కానీ మరణం నుండి తప్పించగలరా? మరణం నుండి తప్పించగలరా ఎవరైనా మనిషిని? తప్పించలేరు. అందుకే దేవుడు అన్నాడు, ప్రేమ లేని వాడైతే వాడికి నిష్ప్రయోజనమే. ఏ ప్రేమ? ఒక మనిషిని రక్షించే ప్రేమ, ఒక మనిషిని మరణంలో నుండి బయటికి నడిపించే ప్రేమ, మరణంలో నుండి జీవంలోనికి నడిపించే ప్రేమ. అదే క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ. అది ఈ మానవాళికి అర్థం కావటం లేదు పిల్లారా, ఈ మానవాళికి అర్థం కావటం లేదు. మనము అర్థం చేసుకోవాలనే దేవుడు ఈ మాటలు మన కొరకు రాయించారు. యేసుక్రీస్తుల వారు ఒక ఉపమానం చెబుతారు పిల్లారా. ఏంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. 2 కుమారులు ఉన్నప్పుడు చిన్నవాడు ఏం చేశాడో తెలుసా? తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నాకు రావాల్సిన ఆస్తినంతా నాకు ఇచ్చేసేయి, నా ఆస్తినంతా నాకు ఇచ్చేసేయి అని స్వతంత్రాన్ని కోరుకున్నాడు. ఆ తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల దగ్గర కూడా బ్రతకకుండా దూరదేశం వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయాలి, అక్కడ సంతోషించాలని దూరదేశం వెళ్ళిపోయాడు చిన్న కుమారుడు. వెళ్ళిపోయి అక్కడ తనకున్నటువంటి ధనాన్ని అంతా హెచ్చించి తన దుర్వ్యాపారం చేసి పాడు చేసుకుంటాడు. పాడు చేసుకుంటాడు, తనకున్నటువంటి ధనాన్ని అంతా పాడు చేసుకుంటాడు. పాడు చేసుకున్న తర్వాత తనకు తినడానికి తిండి లేనప్పుడు ఒకని దగ్గరికి కూలీకి వెళ్తాడు. ఆ యజమానుడు తన పందులను మేపటానికి పంపించినప్పుడు అతని తినడానికి ఏమి దొరకక ఆ పందులు తినాలని ఆశపడి అప్పుడు బుద్ధి తెచ్చుకుంటాడు. అయ్యో, ఇంటి దగ్గర నా తండ్రి సేవకులు ప్రశాంతంగా మంచిగా భోజనం చేస్తున్నారు, నేనేమో ఇక్కడ భోజనం కాకుండా పందులు తినేది పొట్టు తింటున్నానే. మరలా నా తండ్రి దగ్గరికి తిరిగి చేరతాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాను, తండ్రి నీకు విరోధముగా నేను పాపం చేశాను, నీకు విరోధముగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అంటే నా తండ్రి కనీసం తన పనివారిలోగానే పెట్టుకుంటాడని ఆశ కలిగి బయలుదేరుతాడు పిల్లరా. అప్పుడు తండ్రి మనసు ఎలాంటిదో తెలుసా? తండ్రి మనసు భూమి మీద ఉన్న తండ్రి మనసు కాదు, అది భూమి మీద ఉన్న తండ్రి మనసు కాదు, పరలోకపు తండ్రి మనసు. ఒకసారి చూడండి లూకా సువార్త 15వ అధ్యాయం పిల్లరా. భూమి మీద ఉన్నటువంటి తండ్రి మనసు కాదు, పరలోకపు తండ్రి మనసు ఎంత గొప్పదో తెలుసా? లూకా సువార్త 15వ అధ్యాయము. ఆ చెడిపోయినటువంటి కుమారుడు తిరిగి మరలా ఇంటికి బయలుదేరి వస్తున్నప్పుడు, ఎందుకు వచ్చావురా, నా ఆస్తినంతా కాజేశావు అని తిరిగి ప్రశ్నించలేదు. తండ్రి, పరలోకపు తండ్రి ఏమంటున్నాడో ఒకసారి చూడండి పిల్లారా. 15వ అధ్యాయము లూకా సువార్త మనం చూస్తే 18వ వచనం నుంచి ఆ కుమారుడు అంటుండే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రి మనసు చూడండి పిల్లారా, తండ్రి మనసు ఎంత గొప్పగా ఉందో. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చెడిపోయిన కుమారుడు తిరిగి వస్తుంటే, నువ్వు ఎందుకు వస్తున్నావురా, నా ఆస్తి ఎందుకు కాజేశావురా అని అనటం లేదు. పరిగెత్తుకుంటే, అంటే అంతకాలం ఎదురు చూస్తున్నాడు తన కుమారుడు కోసం, ఎప్పుడు వస్తాడని ఎదురు చూసి ఆ కుమారుడు రావటం చూసి పరిగెత్తుకుంటూ పోయి తానే తన కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటే నిజంగా స్వాగతించాడు, విందు చేశాడు. తప్పిపోయిన నా కుమారుడు వచ్చాడు అని చెప్పేసి ఆ కుమారుని కొరకు, చెడిపోయినటువంటి కుమారుని కొరకు విందు చేశాడు పిల్లారా, విందు చేశాడు. మన పరలోకపు తండ్రి మనసు అంత గొప్పది. అదే కరుణా సంపన్నుడైనటువంటి మన దేవుని గొప్ప గుణము పిల్లారా. కరుణా సంపన్నుడు మన దేవుడు. అందుకే ఎలాంటి వారినైనా క్షమించే గుణము మన తండ్రిలోనే చూస్తాం. అది ఎంతటి ఘోర పాపినైనా క్షమించే గుణము మన తండ్రిలోనే, వారిని కరుణించే గుణము మన తండ్రిలోనే చూస్తాము. ఎందుకంటే ఆయన సంపన్నుడు, కరుణలో సంపన్నుడు. భూమి మీద ధనములో సంపన్నులు క్షమించలేరు, కరుణ చూపించలేరు. ధనవంతుని చూశాం కదా, కరుణించలేదు. అతని మీద కనీసం జాలి, దయ, కరుణ లేదు. భూమి మీద ధనం కూర్చుకున్నాడు. ఆ దేవుడు కరుణా సంపన్నుడు కనుక ఆయన కరుణ చూపగలిగాడు. నిజంగా తన చెడిపోయినటువంటి కుమారుడు తిరిగి వస్తే చేర్చుకోవడమే కాదు,
తన కుమారునికి ఉంగరం పెట్టాడు, తన కుమారుని నిజంగా రాజవస్త్రంలో ధరింపజేశాడు, అందరిని పిలిచి విందు చేయించాడు. తండ్రితోనే కనిపెట్టుకున్నటువంటి కుమారుని చూస్తే నొచ్చుకుంటాడు. అది చూసి, చెడిపోయిన కుమారుని కొరకు నువ్వు విందు చేశావు, నీ దగ్గర ఉన్నప్పుడు నాకేమైనా విందు చేశావా అని ఆ పెద్ద కుమారుడు నొచ్చుకుంటాడు. పిల్లారా, భూమి మీద తండ్రి దగ్గరనే ఆనుకొని ఉన్న కుమారుడు చెడిపోయినటువంటి తన తమ్ముడు వస్తే సహించలేడేమో గాని, మన తండ్రికి జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి క్రీస్తు వారి మనసు ఎంత గొప్పదో తెలుసా? మనం ఇంకను పాపులమై ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప మనసు కలిగినటువంటి వాడు మన ప్రభువు అయిన క్రీస్తు. ఈ భూమి మీద నిజంగా మనిషి నేను మంచివాడినే, నేను నీతిమంతుని నేను చెప్పుకుంటున్నటువంటి కుమారుడు, ఏ కుమారుడైనా చెడిపోయినటువంటి తన తమ్ముడినైనా, చెడిపోయినటువంటి తన అన్నను చూసైనా నేను నీకెందుకు చెయ్యాలి అని వ్యసనపడినట్టు ఇక్కడ మనం చూడొచ్చు పిల్లారా. కానీ యేసు క్రీస్తుల వారు అలా చెప్పలేదు. తండ్రి, వీళ్ళు చెడిపోయారు కదా, వీళ్ళు పాపం చేశారు కదా, వీరి కొరకు నేను ఎందుకు మరణించాలి అని అడగలేదు. తండ్రి మనస్సే కలిగిన వాడిగా, తండ్రి ఏ విధంగా కరుణా సంపన్నుడై ఉన్నాడో కుమారుడు కూడా అదే మనస్సు కలిగి మన మీద కరుణ కలిగి, మన మీద జాలి కలిగి నిజంగా మన కొరకు మరణించటానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ నిత్య జీవం ఇస్తానని చెప్పాడు. పిల్లారా, అంత గొప్ప మనసు మనం నమ్మిన మన ప్రభువుది, అంత గొప్ప మనసు మన పరలోకపు కన్న తండ్రిది. కరుణా సంపన్నులు వాళ్ళు, కరుణా సంపన్నులు. మరి మనలో ఉంటుందా ఈ కరుణ? మనలో ఉంటుందా ఈ కరుణ? పిల్లరా, మనము కరుణ చూపాలా, ఈ సమాజం పట్ల కరుణ చూపాలా, దయగలిగాల. అందుకే దేవుడు చెప్పాడు మనకు కూడా బాధ్యత. ఏమనో తెలుసా? అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగండి నాన్న. వారు అగ్నిలో పడిపోతారు ఇమీడియట్గా. ఒకసారి చూడండి. చివరిగా మాట చూసి ముగించుకుందాం పిల్లరా. యూదా గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది, 22-23. సందేహపడి వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. ఎప్పుడు మనము రక్షించగలుగుతామంటే మనలో ప్రేమ ఉన్నప్పుడు, మనలో జాలి, దయ, కనికరం ఉన్నప్పుడు. నశించిపోతున్న ఈ సమాజం పట్ల మనకు దయ ఉంటే మనము వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటిస్తాము. అవి మనము వెళ్ళి సువార్త ప్రకటించడం బట్టి వారు క్రీస్తును నమ్మి నిత్య జీవంలోకి వస్తారు. ఒకవేళకైనా మనకే కరుణ లేకపోతే మనము సువార్త చెయ్యము, మనము స్వార్థపరులమైపోతాము. మనము ఈ భూమి మీద బతకటానికే, సంతోషించటానికే మనము ప్రయాసపడతాము తప్ప ఒక మనిషిని రక్షించాలనే ఆశ మనలో ఉండదు పిల్లారా. దేవుడు మనం నమ్మిన మన కన్న తండ్రి, మనల్ని కన్న మన కన్న తండ్రి కరుణా సంపన్నుడు. మనము పాపంలో నుంచి విడిపించుకోలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మనల్ని నిజంగా ఆయన కరుణ చూపి మనల్ని కాపాడాడు. ఆయన కరుణ చూపి మనల్ని బ్రతికించాడు తన ప్రియ కుమారుని యందు పిల్లారా. కాబట్టి ఇంత గొప్ప ప్రేమమైనటువంటి మన కన్న తండ్రి ప్రేమ నిత్యము మనము అనుభవిస్తూనే ఉన్నాము, ప్రతి నిత్యము మనం అనుభవిస్తూనే ఉన్నాము. కానీ సమాజానికి అర్థం కావటం లేదు. క్రైస్తవులకు కూడా అర్థం కాకుండా దేవుని చూశాము కానీ ఒక ఫిజికల్ రూపానికి చదువుతున్నారు తప్ప ఆయన ప్రేమ స్వరూపాన్ని ప్రతి నిత్యము మనం అనుభవిస్తున్నా ఆయన గుర్తించలేని స్థితిలో ఈ సమాజం ఉంది. క్రైస్తవులు ఉన్నారు పిల్లరా. మనం అలా ఉండకూడదు. ప్రేమ స్వరూపి అయినటువంటి ఆ కన్న తండ్రి ప్రేమను 10 మందికి పంచేవారిమిగా మనము కూడా ప్రేమ చూపేవారిమిగా ఉండాలా. మనము కూడా జాలి చూపి అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా దేవుని వైపు నడిపించే పనిలో ఉండాలా. అందుకే దేవుడు మనల్ని ఆయన ప్రియ కుమారుని ద్వారా మనల్ని కాపాడాడు. ఆయన ప్రియ కుమారుని ద్వారా మనల్ని రక్షించాడు పిల్లారా. అందుకే మనము రక్షించబడమే కాదు, మన సహోదరులను కూడా మనం రక్షించాలి. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. దేవుని యొక్క ప్రేమాస్వరూపము, ఆయన ఎంత గొప్పవాడో మనకు ఈ మాటల ద్వారా అర్థమవుతుంది ప్రియులారా. మనల్ని బతికించుకోలేము, మనము జీవింపలేము. కానీ కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు ఆయన కరుణ చూపి మనల్ని బ్రతికించాడు. చనిపోతే చనిపోనీలే అని అనుకోలేదు, పోతే పోనీలే ఈ భూమి మీద తల్లిదండ్రులు అనుకున్నట్టు అనుకోలేదు దేవుడు. వారు మరణించినా సరే వారిని నేను రక్షించుకోవాలా అని మన పట్ల కరుణ చూపి మన కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు వారిని బలిగా చేసి మనల్ని రక్షించాడు. కాబట్టి ఈ ప్రేమను మనం తృణీకరించకూడదు. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం తృణీకరించకూడదు. మనము దాన్ని కొనసాగిస్తూ అనేక మందికి ఈ రక్షణ సువార్తను తెలియజేసి అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందినైనా మనము లాగాలి పిల్లరా. ఈ మాటలు మీరందరూ మనసులో పెట్టుకోవాలని,
ఈ మాటల ప్రకారం మనమందరం జీవించాలని, కొందరినైనా మనము సంపాదించాలని దేవుని కొరకు నేను ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. మా అపరాధముల చేత, పాపముల చేత చనిపోయినటువంటి మమ్మల్ని తండ్రి, నిస్సహాయ స్థితిలో ఉన్న మమ్మల్ని తండ్రి మరలా బ్రతికించాలని కనతండ్రి మీ యొక్క దయా సంకల్పం చొప్పున మీ మహాప్రేమ చేత కరుణా సంపన్నుడైనటువంటి మీరే తండ్రి మమ్మల్ని మరలా బ్రతికించారు. మీ ప్రియకుమారుని ద్వారా మాకు పడవలసిన శిక్షను మీ ప్రియకుమారుని మీద మోపి మేము మరణించాల్సింది పోయి, మా పాపములను బట్టి మేమే మరణించాలి, మేమే శిక్ష పొందాలి, మా మీద పడవలసిన శిక్షను మీ ప్రియకుమారుని మీద మోపి తండ్రి మరలా మమ్మల్ని బ్రతికించారు. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మేము తృణీకరించక తండ్రి మా తుది శ్వాస వరకు కొనసాగిస్తూ, అలాగే ఈ రక్షణ భాగ్యాన్ని అనేక మందికి ప్రకటించి అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందినైనా మీ వైపు నడిపించే పనిలో ఎల్లప్పుడూ మేము ఉండులాగా కృప చూపండి తండ్రి. సంఘము ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలో మీ కృప తోడుగా ఉంచండి. విలేజ్ సువార్తల్లో తండ్రి తమ్ములకు తోడుగా ఉండి నడిపించండి. మీ నామానికి మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగించండి. క్లాసుల్లోనూ, ఆరాధనలోనూ, ప్రతి విషయాల్లో మీ కృప మాకు తోడుగా ఉంచి మీకు మహిమకరంగా జరిగించండి తండ్రి. ఇంకా మీ కొరకు అనేక కార్యాలు మేమందరం చేయులాగున కృప చూపండి నాయన. మీ కొరకు సైనికులుగా, క్రీస్తు సైనికులుగా, మీ ప్రియకుమారుని సైనికుల వలె మేమందరం తయారవ్వాలనే నాయన ప్రయత్నపడుచుండగా ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించండి. మరి ముఖ్యంగా యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు తొలగిపోకుండా నాయన మేము కూడా 4 ఆత్మలను రక్షిస్తాము అనే మంచి సంకల్పం కలిగి, మంచి ఆలోచనలు కలిగి తండ్రి వారికున్న జ్ఞానమునంతా ఉపయోగించి మీ నామాన్ని మహిమపరిచేవారిలాగా ఎదగగలుటకు మీ కృప, మీ సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ మీ కొరకు బ్రతుకులాగున మీ మనస్సు కలిగి తండ్రి అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందినైనా రక్షించే మనస్సు ప్రతి ఒక్కరము కలిగి కొంతమందినైనా మీ సన్నిధికి నడిపించే పనులు మేము అందరం ఉండులాగున మీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మరలా మీ పిల్లలతో కలిసి మీ మాటలు పంచుకోవటానికి మీ చిత్తమైతే మరొక అవకాశం మాకు అనుగ్రహిస్తారని, ఇంకా మీ కొరకు గొప్ప కార్యాలు మేము చేయులాగున మీ కృప మా పట్ల చూపుతారని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారునైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు ప్రియులారా.